పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకవైపు సినిమాలతో బిజీగా ఉంటూనే మరోవైపు డెప్యూటీ సీఎం గా బాధ్యతలను నిర్వహిస్తున్నారు. తన సినిమా కమిట్మెంట్స్ ని వేగంగా పూర్తి చేసే పనిలో నిమగ్నమై ఉన్నారు. మరి కొన్ని గంటల్లో పవన్ కళ్యాణ్ నటించిన పాన్ ఇండియా ఫిలిం హరిహర వీరమల్లు గ్రాండ్ గా రిలీజ్ అవ్వబోతుంది. ఈ చిత్రం పవన్ కళ్యాణ్ కెరియర్ లో తొలి పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా నిలిచింది. హైదరాబాద్ లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ స్వయంగా పాల్గొని సినిమా ప్రమోషన్స్ లో సినిమాపై హైప్ పెంచారు. అటు ఓజీ సినిమా షూటింగ్ కూడా ఇటీవల పూర్తయింది. ఈ చిత్రం సెప్టెంబర్ లో రిలీజ్ కు రెడీ అవుతుంది. సుజీత్ డైరెక్షన్ లో రూపొందిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ లో పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ రోల్ లో కనిపించబోతున్నారు. ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. డిసెంబర్ లో బ్యాంకాక్ లో జరిగిన యాక్షన్ సీక్వెన్స్ షూట్ తో పవన్ ఈ సినిమా నుండి కూడా రిలీవ్ అయినట్టే. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ లో పాల్గొంటున్నారు. హరీష్ శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ ఫిలిం కేవలం 4-5 రోజుల షూటింగ్ మాత్రమే పెండింగ్ ఉంది. 2 నెలల్లో షూటింగ్ పూర్తి చేసేలా హరీష్ శంకర్ ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రం 2026 లో రిలీజ్ అవ్వబోతుంది. పవన్ ఈ సినిమాకి ఆగస్ట్ వరకు డేట్స్ ఇచ్చినట్టు సమాచారం. అభిమానుల అంచనాలకు తగ్గట్టుగా బ్లాక్ బస్టర్ కాంటెంట్ తో పవన్ కళ్యాణ్ ముందుకు వెళ్తున్నారు. డిప్యూటీ సీఎం గా బిజీగా ఉన్నప్పటికీ సినిమాలపై తమ నిబద్ధతను కొనసాగిస్తున్నారు. ఆయన సినిమాల నుంచి వచ్చే ఆదాయం పార్టీ నిర్వహణకు కీలకమని, అందుకే సినిమాలు కొనసాగిస్తానని గతంలో స్పష్టం చేశారు. అయితే ఉస్తాద్ భగత్ సింగ్ తర్వాత పవన్ సినిమాలకు గుడ్ బై చెప్పేసి పూర్తిగా రాజకీయాలపై దృష్టి పెట్టే అవకాశం ఉందనే చర్చ సినీ వర్గాల్లో నడుస్తోంది. చిన్న బడ్జెట్ సినిమాలను నిర్మించడం, సహాయక నిర్మాతగా వ్యవహరించడం వంటి ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవచ్చని పవన్ సన్నిహితులు అంటున్నారు. మొత్తంగా పవన్ కళ్యాణ్ సినిమా రాజకీయ రంగాల్లో సమతుల్యం పాటిస్తూ అభిమానుల అంచనాలను అందుకుంటున్నారు. హరిహర వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాలతో ఈ 2 ఏళ్లలో సినీ ప్రియులకు వినోదాన్ని అందించనున్న ఆయన భవిష్యత్తులో రాజకీయాల్లో మరింత యాక్టివ్ గా కనిపించే అవకాశం ఉంది. అయితే సినిమాలకు పూర్తిగా దూరం అవుతారా, నిర్మాణ రంగంలో కొనసాగుతారా అనేది అధికారిక ప్రకటన వచ్చే వరకు సస్పెన్స్ అనే చెప్పొచ్చు.